వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. సింగరేణి కాలనీస్ లో కార్మికుల సమస్యలు పేరుకుపోతున్నాయి. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై జాతీయ కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 9 నెలలుగా మెడికల్ బోర్డు లేకుండా ఉండటం వల్ల ఎందరో కార్మికులు వైద్య ఉద్యోగ వ్యవహారాలు నిలిచిపోయాయి. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దశాబ్దాలుగా అమలులో ఉన్న వారసత్వ ఉద్యోగాల విధానాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా యాజమాన్యం రహస్యంగా చర్యలు చేపడుతుందనే ఆందోళన కార్మికులు నెలకొంది. ఇది కార్మికుల ఉద్యోగ భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు కార్మికులు. సింగరేణి కార్మికుల ఆందోళనపై ఐ న్యూస్ కరీంనగర్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సింగరేణి రామగుండంలో ఉన్నాము. వేలాది మంది కార్మికులు భూమి నుండి నల్లటి బంగారాన్ని తీసి ఆ బంగారాన్ని పూర్తిగా సమాజానికి వెలుగులనిచ్చే సింగరేణి బొగ్గు గని ముందున్నాము. వేలాది మంది కార్మికుల యొక్క సమస్యలు, ఆ సమస్యలకు గల కారణాలు, ఆ కారణాలకు ఆ సమస్య పరిష్కారానికి ఇక కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నారు, కార్మిక సంఘాలకు సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇక ఈరోజు గ్రౌండ్ రియార్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తమ శ్రమశక్తితో ఇక పూర్తిగా వెలుగులు జిలుగులు నింపే కార్మికులు మన ముందున్నారు. నిజంగా సింగరేణి అనగానే ఇక సమాజానికి వెలుగులనిచ్చే సింగరేణి అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతుంది. కొంతమంది కార్మికులు ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారాలు ఏంటి, ఇక వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సింగరేణి అనగానే చాలా సమస్యలు ఇక్కడ ఎప్పుడు చూడు ధర్నాలు, రాస్తారోకులు జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి నేపథ్యంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సింగరేణి ప్రాంతంలో ఎక్కడ లేని సమస్యలు ఇక్కడే ఉంటాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభుత్వాలు, ఈ యాజమాన్యం సింగరేణి కార్మికులకు మేము వినలేని సేవ చేస్తున్నాం, 100 కోట్ల లాభాలు పంచుతున్నాం, లేకపోతే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఇంతకన్నా జీతాలు ప్రపంచాలకు ఎక్కువ లేవు అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ పచ్చి అబద్ధం. సింగరేణి కార్మికులకు జీతాలు ఎంతో కొంత ఉన్నమాట నిజం. కానీ ఏ కార్మికుడు కూడా ఆ డబ్బులు తినేదాకా కూడా బతుకుంటట్లేదు. విపరీతమైన పొల్యూషన్ ఉంటుంది, హాస్పిటల్ సౌకర్యాలు చక్కగా ఉండవు, మొత్తం పొల్యూషన్ వాటర్ మంచిళ్ళు కూడా చక్కగా ఉండవు, ఉండటానికి ఇల్లు కూడా చక్కగా ఉండదు. ఇట్లాంటి దినదిన గండంగా మైళ్ళకి వెళ్తే ఎట్లాగో ఆక్సిజన్ చక్కగా ఉండదు, రోజు గ్రేంట్లో నడిచి రావాలి. అందుకని రకరకాల జబ్బులతోటి కుంగి కుసించి దిగిపోయినాక కనీసం ఆయనకు వచ్చిన గ్రాడ్యుయేట్ కూడా తినలేక పరిస్థితిలో కార్మికులు చనిపోతున్నారు. రెండోది, దిగిపోయిన తర్వాత ఏమైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే 30 సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బులని కూడా ఒక్క ఆరోగ్యం మంచి చేసుకోవడానికే ఒడిచిపోతున్నాయి. పిల్లలు చెట్టుగాలని పరిస్థితి. అందుకనే ప్రపంచానికి చూపుతున్న ఒక దిక్కు, కానీ కార్మికులు అనుభవిస్తున్నది రెండో దిక్కుందని చెప్పి మేము స్ట్రేట్గా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఇట్లాంటి జబ్బులు గురై శాతగాని పరిస్థితిలో పిల్లకన్నా పెట్టిద్దామంటే మొన్న దాకా మెడికల్ బోర్డు జరిగింది. ఇప్పుడు మెడికల్ బోర్డు దాదాపు 8 నెలల నుంచి బంద్ పెట్టినారు. బంద్ కొన్ని 100 మందిని పక్కకు పెట్టి బోర్డు నిర్వహిస్తలేరు, వాళ్ళకు జీతాలు ఇస్తలేరు, కనీసం ఆఖరికి వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వాల్సింది ఆ పేమెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక్కొక్క కార్మికుడు ఇప్పటికీ దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు నష్టపోయినారు. రావాల్సిన లాభాల వాట పోయింది దాదాపు 3-4 లక్షలు. అట్లాగే దీపావళి బోనస్ 1,03,000 పోయింది. నెలకి 1,00,00,000 రూపాయలు చొప్పున వచ్చే అవి పోయినాయి. రేపు దిగిపోయిన తర్వాత దీని మీద గ్రాట్యుటీ మీద పెన్షన్ మీద కూడా ఈ ఆబ్సెంటిజం ఎఫెక్ట్ పడుతుంది. లీవులు పోయినాయి. చాలా హక్కులు అంటే చివరి దశలో ఉన్న కార్మికుడే మెడికల్ బోర్డుకు పెట్టుకుంటాడు. కాబట్టి ఒక్కొక్క కార్మికుడు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇప్పుడు నష్టపోయినారు. రెండో విషయం ఏంటంటే కంపెనీలోనే అనారోగ్యానికి గురైన కార్మికుల్ని కంపెనీ నువ్వు జబ్బులో పడ్డమని చెప్పి కార్పొరేషన్ రెఫర్ చేస్తే అక్కడ లక్షల కంపెనీ డబ్బులు పెట్టాల్సి ఉండగా కార్పొరేట్ హాస్పిటల్ నిమ్స్ టారిఫ్ తోటి లక్షల కార్మికులు వసూలు చేస్తున్నారు. పోనీ ఆ కార్మికుడు ఆరోగ్యం ఏదో డబ్బులు పెట్టుకొని మంచిగా వచ్చినా మళ్ళీ వెంటనే ఫిడ్ చేయడమో అన్ఫిడ్ చేయడమో చేయాలి. కానీ ట్రీట్మెంట్ పేరుతో ఇంకా అనారోగ్యం ఉన్న పేరుతోటి ఆయనకు ఉద్యోగం ఇస్తలేరు, ఆయనకు జీతం ఆఫ్ పేమెంట్ ఇవ్వాల్సింది ఆ పేమెంట్ ఇస్తలేరు, ఆయనకు సర్ఫేస్ ఇవ్వాలని చెప్తే సర్ఫేస్ ఇయ్యరు, మెడికల్ బోర్డుకు పెట్టరు. దగ్గర వాళ్ళు 14 నెలల నుంచి 20 నెలలకు జీతం పొడగొట్టుకొని ఇలా యాజమాన్య చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా దాదాపు 15-20 లక్షల రూపాయలు పొడగొట్టుకున్నారు. వీళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అంటే ఇంకా హయ్యర్ మెడికల్ బోర్డు వేలో కొంతమంది దాదాపు 55 మంది
అంటే మెడికల్ బోర్డు అన్యాయం జరిగిందని పై ఇంకా హాస్పిటల్కి రెఫర్ చేస్తే వాళ్ళు 50 మంది పెడితే 5 ఇచ్చి ఇంకా 50 మందికి మెడికల్ బోర్డు ఇవ్వలే. కంపెనీకి ఏం పోతుంది అంటున్నాను. మేము కంపెనీలో వచ్చినప్పుడు మంచి ఆరోగ్యంతో వచ్చినాం, అన్ని టెస్టులు చేసి తీసుకున్నారు. ఇవాళ మేము పోయేటప్పుడు మమ్మల్ని టెస్టులు చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు పంపిస్తున్నారా? రకరకాల జబ్బులతోటి ఇలా బయటకు వెళ్ళిపోతున్నాం. దిగిపోయిన తల్లారే మొత్తం డబ్బులను నడిచిపోతున్నాయి. అందుకని కొడుకు మళ్ళీ 4 కాలం ఉంటుందని చెప్పి ఉద్యోగం కోసం సింగరేణిలో ఎందుకు ఇచ్చారు? కార్మిక సంఘాలు కొట్లాడితే కార్మికులు అనారోగ్యంతో గురై పిల్లలను సాదుకోలేని స్థితి కాబట్టి ఉద్యోగం కొడుకు అని పెట్టుకున్నాం. ఇలా ఆ ఉద్యోగాలు ఆపేసినారు. ఇవాళ వాళ్ళందరినీ పిల్లగాళ్ళు ఉద్యోగం కోసం వచ్చి పిల్లగాళ్ళు ఇలా నిరుద్యోగులుగా రోడ్లను పెట్టుకుతూ ఉన్నారు. అట్లాగే బినామీ పేర్లు ఏదో చిన్న చిన్న తప్పులు పడ్డాయని కొన్ని వేల మందిని ఇలా పక్కకు పెట్టేసి వాళ్ళ ప్రధానంగా కార్మికుల హక్కుల కోసం కొట్లాడే కార్మిక సంఘాలలో ఐక్యత లోపించింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తున్న అంశం. దీనికి సంబంధించి ఏం చెప్తారు అసలు మీరు? సింగరేణిలో ఐక్యత లోపించడానికే యాజమాన్య ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దేశంలో కోల్ ఇండియాలో ఎక్కడ లేని ఎన్నికలు సింగరేణిలో తీసుకొచ్చారు. ఎన్నికలు తీసుకొచ్చిందే మా ఐక్యత చెడగొట్టడానికి, కార్మికుల్ని 4 ముక్కలు చేయడం కోసం. అందులో వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వాళ్ళు సఫలీకృతం అయినరు. కానీ సింగరేణిలో కార్మిక సంఘాల ఐక్యత లేదు అనేది కూడా తప్పు. ప్రధానమైన ఇష్యూ జాతీయ లెవెల్లోనో లేకపోతే కార్మికులందరికీ ఒక విపత్తులాగా వచ్చే ఇష్యూస్ వచ్చినప్పుడు మేము మా సంబంధించిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అందరం ఒకటవుతున్నాం. 100% సమ్మె చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ అలా సంస్థ రక్షించబడ్డది. ఇంత కార్మిక సమస్యలు ఉన్నాయి అంటే మేము ఐక్యత ఉండబట్టే. ఇక జాతీయ లెవెల్లో 5 జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉన్నాం కాబట్టే వేజ్ బోర్డు తీసుకుంటున్నాం. మొన్న దీపావళి బోనస్ సంబంధం తీసుకున్నాం. ఇలా ఏ అక్కైనా మేము ఐక్యంగా ఉన్నవట్టే వస్తున్నాయి. కానీ బయట అపోహజ్ వచ్చి సింగరేణిలో టెంపరీగా లోకల్ సమస్యలు కొట్లాడేటప్పుడు మాత్రం గెలిచి సంఘమే మాట్లాడని చెప్పి మా యాజమాన్యం శిక్షలు పెడుతుంది. కొన్ని విషయాలు కార్మికులకు చెప్పేటప్పుడు గేట్ మీట్లు పెట్టనిస్తలేదు. ఇది కూడా కోడ్ ఆఫ్ డిసిప్లిన్కి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అందుకని కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఒక విపత్తు వచ్చినప్పుడు కార్మికుల అందరికీ ఒక అన్యాయం జరుగుతున్న సందర్భాలలో నరేంద్ర మోడీ వ్యతిరేకంగా చాలా సమ్మెలు చేసినాం, అన్నీ సఫలీకృతమైనాం. ప్రైవేటీకరణకు సంబంధించిన దాంట్లో చాలాసార్లు సమ్మెలు చేసినాం, అన్నీ సఫలీకృతమైనాం. కొన్ని ఆపుకోగలుగుతున్నాం, కొన్ని ఒక్కొక్క సందర్భాల్లో 1-2 పోతున్నాయి, అంటే సమ్మెలు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఐక్యత మాత్రం 100% కార్మికుల మధ్యలో ఉంది, సంఘాల మధ్యలో ఉంది చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్, ఫైనల్గా చెప్పండి ఏంటి, ఒకవేళ ఈ సమస్యకు పరిష్కారం ఒక CI2 మెంబర్గా ఏం చెప్తారు? అసలు ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల చొరవ ఎట్లా ఉండాలి అంటే ఏం చెప్తారు? మేము భావించేది ఏంటంటే ప్రజల సంక్షేమం కొరకు కార్మికుల రక్షణ కోసం సింగరేణి యాజమాన్యం ఉన్నది కాబట్టి సింగరేణి యాజమాన్యం కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వాలు పాటుపడాలి తప్ప సింగరేణి కార్మికులు ఇక్కడ కష్టపడితేనే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంది. కాబట్టి గుండెకాయ లాంటి సింగరేణిని కాపాడుకోవాలంటే ప్రభుత్వాల జోక్యం తగ్గించుకోవాలి. దానివలన ఇక్కడ రాజకీయ జోక్యం వలన సింగరేణి నష్టపోతుంది, కార్మికులు నష్టపోతున్నారు, సింగరేణి ప్రాంతాల ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి యాజమాన్య జోక్యం తగ్గించుకోవాలని మేము CI2గా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికి కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి, ఖచ్చితంగా సింగరేణి డెవలప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాల చొరవ ఖచ్చితంగా ఉండాలి. CSR నిధులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని కూడా చెప్తా ఉన్నారు. చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. HMS నాయకులు ఉన్నారు, ఇక అన్ని విషయాలు అడుగుదాం. నిజంగా వారసత్వ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఇక సింగరేణిలో జరుగుతున్న కార్మికుడి యొక్క ఆవేదనకు సంబంధించి అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి అసలు సింగరేణిలో జరుగుతుంది ఏంటి, కార్మికుడి యొక్క సమస్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అసలు సింగరేణి కార్మికుల సంఘాలు కార్మికుల సమస్యలపైన గతంలో విప్లవ కార్మిక సంఘాలు పోరాటం చేసి తీసుకొచ్చినాయి, అన్నీ అమ్మేస్తారు. ఇవాళ CPI కానీ CPM కానీ AITC కానీ CITU కానీ కాంగ్రెస్ కానీ TRS కానీ ముగ్గురు తోడు దొంగలే. వీళ్ళెవరు కూడా కార్మికుల కోసం పనిచేస్తలేరు. కార్మికులు గుర్తుపట్టుకుని భయించదంటేనే కారు నియామకాలు పుట్టినాయి. 97లో బంద్ అయినాయి. AITC ప్రభుత్వంలో ఉంది, INTC ఉంది, TDP ఉంది, బంద్ అయింది. మళ్ళీ TRS వచ్చినాక కేసీఆర్ను మేము అందరం కలిసి గదగదలాడిస్తే భయించదంటే కారుణ్య పేరు మీద కరప్షన్ కారుణ్య నియామకాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అయింది, బంద్ అయింది, ఉద్యోగాలు లేవు. ఇదే సోకాల్ నాయకులు గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ అంటే హైదరాబాద్ నడి సెంటర్లో లబోలిబో మొత్తుకుంటారు. ఆ పోస్టులన్నీ మొత్తం చూస్తే 150, 200, 300, 2000, 3000 కంటే పెరిగాయి. కానీ మా సింగరేణి కార్మిక సంఘాల మేము కొట్లాడి చేస్తాం. విప్లవ కార్మిక సంఘాలు HMS కూడా విప్లవ కార్మిక సంఘమే, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. కొట్లాడి VRS స్కీమ్ ఆపినాం. అంటే నెలకు 150 మందికి అన్ఫిట్ అవుతారు, 150 మందికి ఉద్యోగం వస్తుంది. అంటే సంవత్సరానికి 1500 ఉద్యోగాలు, 5 సంవత్సరాలు ఎంత అవుతాయి?
18 45 4,800 ఉద్యోగాలు. అది మనం కొట్లాడి ఆడపిల్లలకు ఉద్యోగాలు లేవంటే హెచ్ఎంఎస్ఏ కోర్టుకు పోయి ఆడపిల్లలకు ఎందుకు ఇవ్వవు, బిడ్డకి ఎందుకు ఇవ్వవు, ముండమొస్తేనే ఇస్తావా, బిడ్డకి ఇవ్వవా, పెళ్లి చేసుకుంటే ఇవ్వవా, ఇది అప్పుడు ఒక సర్కులర్ ఇష్యూ చేసింది దరిద్రపు కార్మిక సంఘాలు కలిసి ఏం చేసిందంటే విడో డాక్టర్కే ఉద్యోగం అని. విడో ఏందే ముండమే అందరూ. ఇంత పెద్ద కంపెనీ కానీ కోర్టు నుండి తీసుకొస్తే ఆడపిల్లలు కూడా 4,000 మంది ఇప్పుడు ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఈ సోకాల్డ్ కార్మిక సంఘాలు పొలిటికల్ పార్టీతో ములాఖాత్ అయ్యి టీజీబీకేఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఐఎన్టీసీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఏఐటీసీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిఐటి కానీ, సిపిఐ ముగ్గురు అందరు కలిసి ఏ ప్రభుత్వం చేస్తే వాళ్ళకు జోక్కుంటూ తిరుగుతారు. సింగరేణి సర్వనాశమైంది. ఇవాళ నేను ఓపెన్గా చెప్తున్నా, సమైక్యాంధ్రలో సేఫ్గా ఉన్న సింగరేణి మేము అనుకున్నాం సింగరేణి కాపాడుకోవాలని. స్వరాష్ట్రంలో సర్వనాశనమైంది. సమైక్యాంధ్రలో 60 బొగ్గుబాయిలు ఉన్నాయి, ఇవాళ 17 బొగ్గుబాయిలు అయినాయి. ఎవరు దీనికి బాధ్యులు? పొలిటికల్ లీడర్లు కాదా, ఎమ్మెల్యే ఎంపీలు కాదా, ఈ ట్రేడ్ యూనియన్ సోకాల్ ట్రేడ్ యూనియన్ నిలబడొద్దా? మొత్తానికి హెచ్ఎంఎస్ నాయకులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కొత్త బాయిలకు సంబంధించి ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇద్దాం, ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి వస్తాయా, అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి వస్తాయా చూద్దాం అంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేస్తున్న సందర్భం. ఐఎఫ్టీ నాయకులు మనతో ఉన్నారు. ఏంటి సార్ అంటే సింగరేణి అనగానే చాలా జీతాలు ఉంటాయి, ఖచ్చితంగా ఇక్కడ వారంతా కూడా మంచిగా ఉంటున్నారనేది కూడా బయట ప్రపంచానికి తెలుసు. కానీ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? దాంతోపాటు ప్రధానంగా ఇక్కడున్న మేజర్ ఇష్యూ మాత్రం మనకు పర్యావరణం పూర్తిగా అసలు మన శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వాలకు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థ 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి రానున్నటువంటి కాలంలో మరో దశాబ్దంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి భవిష్యత్, సింగరేణి మనుగడ చాలా ప్రమాదంలో పడి ఉంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి అనేక బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కూడా సింగరేణి కంపెనీ గుర్తించినటువంటి 4 బొగ్గు బ్లాకులు ఇప్పటికే వేలంలోకి పోవడం జరిగింది. ఉన్న బావులన్నీ కూడా దాదాపు ఈ 10 ఏళ్లలో అంటే ఇప్పటికే మనుగూరు, ఇల్లందు దాదాపు ఈ 4-5 సంవత్సరాల్లో అవి మూతపడుతున్నాయి, క్లోజ్ అయిపోతున్నాయి, పట్టణాలు కూడా ఉండవు. బలరాం నాయక్ చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే ఇంకా రానున్న 10 ఏళ్లలో రామగుండం రీజన్, బెల్లంపల్లి రీజన్లు కూడా ఉండేయని చెప్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు సింగరేణి ఉంటుందా ఉండదా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు బావులన్నీ కూడా మూసపడేటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోని కంపెనీ ఉంది. అంతేకాకుండా ఇవాళ సింగరేణి కార్మికులు ప్రధానంగా ఇలా కార్మికులు కారుణ్య నియామకాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయ్యారో వాళ్ళ పిల్లలందరికీ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక రకాలుగా విజిలెన్స్ పేరుతోని వేధిస్తున్నటువంటి పరిస్థితి. దశాబ్ద కాలంగా 10 సంవత్సరాల నుంచి దాదాపు 500-600 మంది కార్మికుల పిల్లల యొక్క కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా పరిష్కారం జరగలేదు. అంతేకాకుండా డిస్మిస్ కార్మికులు అనేక మందిని ఇవాళ డిస్మిస్ చేయడానికి ఇంతకుముందు కంపెనీలో 100 మాస్టర్లు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకున్నటువంటి వాళ్ళు, కానీ ఈరోజు దాన్ని 150 మాస్టర్లు చేశారు. అంటే దీని అర్థమైంది కార్మికుల సంఖ్యను కుదించడం తప్ప మరో మార్గం లేదు. అంటే కొత్త అవకాశాలు లేవు, కొత్త బావులు లేవు, కార్మికులను ఈరోజు తీసుకోవద్దు, ఉన్నటువంటి కార్మికులతోనే చదరాలి. కనుక భవిష్యత్ అనేటువంటిది సింగరేణిలో లేదు. ఇక సింగరేణి సమస్యలకు మనం చూసుకున్నట్టయితే ఇవాళ మార్పేర్ల సమస్య, అంటే సింగరేణి విజిలెన్స్ దగ్గర ఉన్నటువంటి అనేక కేసులు, అంటే రకరకాలుగా తమ యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు తప్పుపడవచ్చు, లేదా వేరే కులం నుంచి ఇంకో బినామీ పేర్లతో చేయొచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇలా రకరకాల కేసులతోని అనేక ఫైల్స్ అన్ని వాళ్ళ పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నాయని కూడా దశాబ్ద కాలంగా ఈ పరిష్కారానికి నోసుకోవడం లేదు, వాళ్ళకి అవకాశాలు చూపించడం లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే కారుణ్య నియామకాలు తీసుకొచ్చిందో ఈసారి కారుణ్య నియామకాల్ని రద్దు చేయడానికి మెడికల్ బోర్డు కూడా గత 6 నెలల నుంచి చాలా నత్తనడక నడుస్తుంది. ఇది ఆయన చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఐక్య సంఘటన ఖచ్చితంగా కావాల్సిందే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ కూడా ఐఎఫ్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సంవత్సరాలుగా రాష్ట్రంలో మొన్నటి వరకు పూర్తిగా అధికారంలో ఉన్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘం మనతో పాటు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో అద్భుతంగా సింగరేణిని మేము డెవలప్ చేశాము, ఖచ్చితంగా కార్మికుల సమస్యలు వాటిపైన పెద్ద ఎత్తున మూమెంట్ చేశామని చెప్తున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితే ఉందా? ఏంటి మీరు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు, నిజంగా అనేక సమస్యలు ఇంకా ఇక విలయతాండం చేస్తున్నాయి. దీనికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు అసలు? ఈరోజు 2014లో తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారికి పట్టం కట్టినటువంటి విషయం. అందులో సింగరేణి కార్మిక వర్గం ముందుండి పోరాడడం, సమ్మె చేయడం, దాని ఫలితంగా కేసీఆర్ గారు తప్పకుండా సింగరేణి కార్మిక వర్గానికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి దాంట్లో ముందుగా కారుణ్య నియామకాలు, అంటే గతంలో ఉన్నటువంటి వారసత్వ ఉద్యోగాలు లేదా తండ్రి కొడుకుల భర్తీ అనేటువంటిది కోల్ ఇండియాలో ఉన్నటువంటిది అక్కడ రద్దయింది. ఆ తర్వాత సింగరేణిలోకి వచ్చినాక కొద్ది రోజులు కొనసాగినాక ఇక్కడ కూడా రద్దయింది. దాని మీద చంద్రబాబు నాయుడు ఆ రోజు జాతీయ సంఘాలతో ఒప్పందం చేసుకొని రద్దు చేసుకున్నటువంటి ప్రక్రియలో కార్మికుల పిల్లలకి వారసులకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్లోకి దిగినారంటే మోకాళ్ళ నొప్పులు, అనేక వ్యాధులు ఉండడం వలన, అప్పుడు ఉన్నటువంటి మెడికల్ బోర్డులో ఉన్నటువంటి నిబంధన వలన ఈ రోగాలన్నీ కన్సిడర్ చేయకపోవడం, అలాని అన్ఫిట్ చేయకపోవడం, వారసులకు ఉద్యోగాలు రాకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు సుప్రీంకోర్టు, హైకోర్టు వారసత్వ ఉద్యోగాలను తప్పుపట్టినప్పటికి కూడా తప్పకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో కారుణ్య నియామకాల ప్రక్రియ అనేటువంటిది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటివరకు 19,000 మంది కార్మికులు ఈరోజు ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి, ఇది ఒక్కటి దేశంలో లేదా ఏ రాష్ట్రాల్లో కూడా జరగనటువంటి ఒక పబ్లిక్ సెక్టార్లో జరిపినటువంటిది. అంతేకాకుండా తల్లిదండ్రులకి అనేక రోగాలతో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు కోల్ ఇండియాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది లేదు. కానీ ఒక సింగరేణిలో మాత్రమే కేసీఆర్ గారు కార్మికుని యొక్క తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం కోట్ల రూపాయలైనా సరే ఇప్పించినటువంటి ఘనత ఉన్నది. అలాగే ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లయితే దాని వడ్డీని 50,099 రూపాయలు తిరిగి కార్మికునికి చెల్లించేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. అంబేద్కర్ లాంటి యొక్క జయంతికి సందర్భంగా వారికి జన్మదినాన్ని పురస్కరించుకొని గొప్పగా జరుపుకోవాలని పిహెచ్డిని, అంటే వేతనంతో కూడినటువంటి సెలవు దినంగా ప్రకటించినటువంటి, ఆ తర్వాత దీన్ని చూసి ఈరోజు కోల్ ఇండియాలో 5-6 ఏళ్ల తర్వాత ఈరోజు దాన్ని హాలిడే ప్రకటించినటువంటి. అలాగే విద్యా విషయంలో ఐఐటి కానీ ఐఐఎం చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఇది ఒక్క సింగరేణిలోనే జరిగినట్టు. దాన్ని చూసి ఈ మధ్య కాలంలో కోల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళా సోదరిమణులకి CCL అయితేంది, మెటర్నిటీ లీవ్ పెంచడం అయితేంది, ఇలాంటి అనేక కార్యక్రమాలు, సకల జనుల సమ్మెకి డబ్బులను తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేనటువంటిది అయితేంది. తెలంగాణ ఇంక్రిమెంట్ ఏదైతే సాధించుకున్నట్టు కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడం అయితేంది. అలాగే ఏసీ సౌకర్యం, కార్మికుడు ఇబ్బందులో ఉన్నాడు అనేటువంటి దాని దృష్టిలో ఏసీ సౌకర్యం కల్పించడం. అలాగే ఈ జాతీయ సంఘాలు చేసుకున్నటువంటి వేజ్ బోర్డు 8లో చేసుకున్నటువంటి 1% బేసిక్ మీద ఎలక్ట్రిక్ ఛార్జెస్ రికవరీ అనేటువంటిది వేలాది రూపాయలు ఒక్కొక్క కార్మికునికి రికవర్ అయ్యేటువంటిది ప్రతి నెల, దాన్ని కూడా శాశ్వతంగా రద్దు చేసినటువంటిది. మీరు చెప్పండి సార్, అంటే ఈ సమస్యకు మూలం, ఆ మూలాన్ని పూర్తిగా తొలగించాలంటే ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రభుత్వాలు బేసికల్గా మానవీయ కోణంలో ఉండాలి. దాన్ని ఇడిచిపెట్టి ఇవాళ వాళ్ళ పార్టీ ఎట్లా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ కార్యకర్తలకు ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతోని, ఈ సింగరేణి కార్మికుల ఓట్లతోని గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళను అసలు ఈ బొగ్గు పరిశ్రమనే మర్చిపోతారు. వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలి, లేదా వాళ్ళ పార్టీ ఎట్లా అభివృద్ధి చెందడానికి నిధులు ఎట్లా సమకూర్చుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో నడవడం వల్లనే ఈ సమస్య తలెత్తా ఉన్నది. ఇవాళ సింగరేణి పరిశ్రమ ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమ. దక్షిణ భారతదేశానికి మొత్తం బొగ్గు ఇచ్చడంలో మనమే మునగాలం, మన దగ్గరనే బొగ్గు ఉన్నది. ఈ 137 సంవత్సరాలుగా ఈ బొగ్గు తీసే మనల్ని ఇడిచిపెట్టి ఎక్కడున్నో పట్టుకొచ్చి ఈ తోక తెలియదు తొండ తెలియని బొగ్గు తీయమంటే ఇప్పటికి 2 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి టెండర్ల మీదనే బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి వాటినే ఇప్పటి వరకు ఎవరు రానియలేదు. ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ వీళ్ళు కొత్తగా మేము బీఆర్ఎస్ పార్టీ టీబీజీ కేసుగా సమ్మె పిలిపించినప్పుడు మా సమ్మెలో కలిసి వచ్చి మాతో పాటు చర్చల్లో పాల్గొన్నటువంటి ఈ 2 ప్రధాన కార్మిక సంఘాలు, ఇవాళ గెలిచి ఉన్న సంఘాలు సింగరేణిలో ఏఐటీసీ, ఐఎన్టీసీ కూడా వాళ్ళు ఇవాళ టెండర్కి పోదామంటారు. టెండర్ పోవడం అంటే మనకు అర్థమయ్యేది ఎవరు తక్కువైతే మనకి ఇస్తారు. సింగరేణి కంపెనీకి మనకు ఇచ్చే జీతాలు ఎక్కువ, సౌకర్యాలు ఎక్కువ. అటువంటి దగ్గర మనం టెండర్లో పాల్గొని గెలుస్తామా? గెలవమనే విషయం తెలుసు. వీళ్ళ అన్యాయాలకు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్టర్లు, వాళ్ళకే ఈ టెండర్ తీసుకొని సింగరేణిని వాళ్ళకు దొడ్డిదారిన కట్టబెట్టడానికే ఈ టెండర్ ప్రక్రియ. దానికి పరోక్షంగా వాళ్ళ గుర్తింపు సంఘం సహకరిస్తుంది. అట్లా కాకుండా మనకు అనుభవం ఈ బొగ్గు ఇక్కడ ఉన్నది అనేది మనం కనుక్కున్నాం. దానికి పెట్టింది సింగరేణి పైసలే. ఈ ప్రాంత తెలంగాణ ఉద్యోగులే దానికోసం పనిచేసారు. మనకి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగం పెరుగుతుంది, తద్వారా ఈ ప్రాంతం విరజిల్లుతుంది. అట్లా కాకుండా ఎవడో కాంట్రాక్టర్కి ఇస్తే 15,000కి వాళ్ళ మన దగ్గర కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తాడు, ₹1,00,000 సింగరేణి కార్మికుడు పనిచేస్తాడు. ఈ సింగరేణి కార్మికుడు పనిచేయాలన్నా 15,000 రావాలన్నా ఈ ఏఐటీసీ ఐఎన్టీసీ లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మొత్తానికి టెండర్ల ప్రక్రియనే నిలిపివేయాలనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం చెప్తా ఉంది. సగటు కార్మికుడి యొక్క సమస్యలు, ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అసలు సగటు కార్మికునికి కావాల్సింది ఏంటంటే నిజమైన ఉద్యోగ బాధ్యత, తర్వాత తను నివాసయోగ్యమైన క్వార్టరు, అతనికి ఏదైతే ఉద్యోగానికి రావాల్సిన పరిసర ప్రాంతాల అభివృద్ధి, తర్వాత తన కుటుంబం యొక్క ఆరోగ్యం, తర్వాత తన కుటుంబ సభ్యుల యొక్క విద్య, వైద్యం, మిగతావి. మరి ఇవన్నీ కావాలంటే సింగరేణిలో కార్పొరేట్ హాస్పిటల్ కావాలి. గోదావరిఖండ్లో ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే ఇక్కడున్న 7 డివిజన్లకు అందుబాటులో గోదావరిఖండ్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం చేయడం వల్ల 7 డివిజన్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఒక కార్మికుని కానీ కార్మిక కుటుంబ సభ్యులు కానీ వైద్య సాయం కావాలంటే హైదరాబాద్ కార్పొరేట్ వెళ్ళే లోపలనే అతని యొక్క నిర్జీవం అయిపోతుండు. అందుకని బిఎంఎస్ పక్షాన, సింగరేణి కోల్ మైన్స్ పక్షాన మేము డిమాండ్ చేసేదంటే ముందుగా గోదావరిఖండ్లో కార్పొరేట్ హాస్పిటల్ కావాలి. అట్లాగే సిబిఎస్ఈ విధానం ఇప్పుడున్న పిల్లలకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ కావాలంటే సిబిఎస్ఈ విధానం కావాలి. మొన్ననే 18 లైన్ కాలనీకి వచ్చేసింది. అట్లాగే సింగరేణిలో ఉన్న అన్ని డివిజన్లో కూడా సిబిఎస్ఈ విధానం వల్ల ఉచిత విద్య కావాలి. ఉచిత విద్య ఎవరికి ఇవ్వాలి? సింగరేణి పర్మనెంట్ కార్మికులకే కాదు, సింగరేణిలో అత్యధిక ఉత్పత్తికి అవకాశం ఉన్న కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు కూడా ఉచిత విద్య, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉచిత వైద్యం కల్పించాలి. ఎందుకంటే చాలీ అని జీతాలతో వాళ్ళు 10-15 వేల జీతాలతో ఈరోజు సింగరేణిలో అభివృద్ధికి, సింగరేణి యొక్క లాభాలకు వాళ్ళు దోహదపడుతున్నారు. కాబట్టి వాళ్ళకు సింగరేణి కార్మికులతో సమానంగా జీతాలు కానీ, బోనస్ కానీ, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క కాంట్రాక్టు విధానం ప్రధానంగా ఇది పూర్తిగా అంటే భవిష్యత్తు తరాలకి ఎట్లా ఉండబోతుంది? నిజంగా వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య వారసత్వ ఉద్యోగాలు. భారతదేశ వ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్న కేంద్ర సర్వీస్ సంస్థలలో వారసత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో ప్రధానంగా వారసత్వ ఉద్యోగాలు. దీని గురించి చాలా ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎవరు కూడా సహకరించిన పరిస్థితి దాఖలా లేవు. రీసెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా పూర్తిగా వారసత్వ ఉద్యోగాలను ఇంకా నిలిపివేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారండి? సింగరేణి పరిశ్రమ అనేది ప్రపంచ స్థాయిలో ఒక మినీ రత్న, మహారత్న కంపెనీ సింగరేణి కాలేజ్ కంపెనీ. చదువుకున్నా చదువుకోకున్నా అత్యుత్తమమైన ఉద్యోగం ఇచ్చే సంస్థ. ఇటువంటి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం షేరు ఇవి బాగానే ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతూ ఉన్నది. ఇవల్ల వారసత్వ ఉద్యోగాలు అనేది 1980లో నాకు ఆరోగ్యం బాగలేదు, నేను చేయలేని ఉద్యోగం అంటే నా కొడుకో, నా అల్లునికో, నా కుటుంబ వారసునికో ఉద్యోగం ఇచ్చే సర్కులర్ ఉండే. దాన్ని రాను రాను ఎన్నికలైన తర్వాత, గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత 8/3/2002లో ఫుల్ అండ్ ఫైనల్ అగ్రిమెంట్ చేసింది గుర్తింపు కార్మిక సంఘం. అప్పుడున్న గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ. దాని తర్వాత జాతీయ కార్మిక సంఘాలుగా కొట్లాడి పోరాటం చేసి, ఉద్యమాలు చేసి, రోడ్లు రోకోలు, రాస్తా రోకోలు, గనుల బంధు, ఓపెన్ కాస్ట్ల బంధు, డిపార్ట్మెంట్ల బంధు కూడా చేసి మళ్ళా మనం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారసత్వ ఉద్యోగం కావాలంటే ఆయన కార్మికులు కానీ, సింగరేణి కార్మికుల గురించి కానీ, పరిశ్రమ గురించి కానీ ఎటకారంగా అహంకారంగా మాట్లాడితే అహంకారాన్ని కూడా దింపి కార్మిక సంఘాలుగా మేము తెచ్చి సాధించుకున్నది వారసత్వ ఉద్యోగాలు. దాన్ని కూడా మన డాక్టర్లు కాదు, గవర్నమెంట్ డాక్టర్లతో చేపిస్తా అంటే మేమేమనుకున్నామంటే మనకు స్కీమ్ అయితే కావాలి, మనకు వారసత్వ ఉద్యోగాలు కావాలి, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఒక తాతల తరం నుంచి వెళ్ళి, ముత్తాతల తరం నుంచి వెళ్ళి నా తరం వరకు, నా కొడుకు తరం వరకు ఈ భవిష్యత్తు ఉండాలి. ఎందుకు అంటే బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికుడు సైనికునితోటి సమానం. ఆయన ప్రాణాలకు
గ్యారంటీ లేదు, భరోసా లేదు. లోపలికి దిగిన తర్వాత ఎక్కేదాకా కూడా గ్యారంటీ లేదు. మేము పోయేటప్పుడు కూడా మైసవ తల్లికి మొక్కి మేము సల్లంగా ఉండాలి, మా కుటుంబం సల్లంగా ఉండాలని చెప్పేసి పైకి వచ్చిన రోజులుండి అటువంటి తరుణంలో సాధించుకున్న వారసత్వం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అవినీతి జరిగిందని వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళ మంత్రులే ఒప్పుకున్నారు, వాళ్ళకి సంబంధించిన సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా కోట్లు దండుకున్నారు. ఆ కోట్లు దండుకున్న సందర్భంలో కూడా ఒక కార్మిక నాయకుడు పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకొని కేసీఆర్ గారిని వెళ్తే అరే చెప్పులు లేనోడు స్లిప్పర్లు లేనోడు ఇలా కోట్లకు సంపాదించుకున్నాడు అని చెప్పేసి ఆయనే ప్రకటన చేసిన సందర్భాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంలో కూడా అందరు కార్మికులు ఉన్నారు, కార్మిక వర్గం విన్నది, ఈ తెలంగాణ ప్రాంతం మొత్తం విన్నది. నువ్వే అవినీతి ఒప్పుకున్నావు. మొత్తానికి చెప్తా ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి. నిజంగా వారసత్వ ఉద్యోగాలు అయితేనేమి, టెండర్ల ప్రక్రియను కూడా కొంత ఖచ్చితంగా అపోజ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక అన్ని సమస్యలకు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘం ఉన్న ఐఎన్టీయూఎస్కి సంబంధించి మన ముందున్నారు. ఇక వారిని అడుగుదాం అసలు ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపుతుంది, ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుంది అనేది కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 సంఘాలు అనేక ప్రశ్నలు తలెత్తాయి. అంటే వారు చెప్తా ఉన్నారు ఈ ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపాలంటున్నారు. మన ముందు ప్రభుత్వానికి సంబంధించి అనుబంధ సంఘం వాళ్ళు ఉన్నారు. నిజంగా అంటే అనేక సమస్యలు ఈ సింగరేణి ప్రాంతంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ప్రధానంగా కార్మికుడికి ఇక ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రధానంగా చెప్తా ఉన్నారు సిఎస్ఆర్ నిధులకు సంబంధించి, వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపెట్టబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? మీరు చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే ప్రభుత్వ పరంగా మేము ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ని, ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తూ ప్రతి సమస్య మీద కూడా మేము మెమోరాండమ్స్ ఇస్తూ ఉన్నాం. అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనైనా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారితోనైనా, మన స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారితోనైనా మాట్లాడి ప్రభుత్వం జోక్యం చేసుకొని చేయాల్సినటువంటి పనుల్ని మేము నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వం లాభాల వాటా ఇవ్వాలా, అది మొదటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ, దాన్ని ఒక పర్సెంటేజ్ పెంచి ఇప్పించడం జరిగింది. అంతేకాదు కాంట్రాక్ట్ కార్మికులకు దేశంలో ఎక్కడా లేని రకంగా మన దగ్గర పోయిన సంవత్సరం 5,000 ఇప్పించాం, ఈ సంవత్సరం మళ్ళీ 500 పెంచి 5,500 ఇప్పించాం. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేసే రకంగా, అది కన్స్ట్రక్షన్ లేట్ అయింది కాబట్టి ఏదైనా లీజుకు తీసుకొని అయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో కట్టాలని చెప్పేసి తప్పకుండా మేము గవర్నమెంట్ ప్రెషరైజ్ చేస్తే దానికి గాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళు వెళ్ళి మాట్లాడడం జరిగింది. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలో ఆ పనులకు ఐఎన్టీయూసీ ముందు ఉండాలి. కానీ ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా మేనేజ్మెంట్ ముందు వైఖరి వహించి ఏదో ట్రాన్స్ఫర్ పాలసీ అని ఒకటి ఇచ్చి, లేకుంటే 150 మస్టర్లను ఇచ్చి, అవన్నీ కూడా గుర్తింపు కార్మిక సంఘం చేయాల్సినటువంటి పనులు. లోకల్ అగ్రిమెంట్ ఏదున్నా కూడా గుర్తింపు కార్మిక సంఘం చేయాలి. మేనేజ్మెంట్లో లెవెల్లో అయ్యేటువంటి ప్రతి పనిని కూడా గుర్తింపు కార్మిక సంఘం ఈరోజు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మనకు ఏదైతే కార్మిక సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి డయాస్ స్ట్రక్చర్డ్ మీటింగ్ ఉందో 2 సంవత్సరాలలో ఒకటి మాట్లాడినారు, ఏ అగ్రిమెంట్ కాల. రెండోది ఒకవేళ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయకుండా కార్మికులకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో లేకుండా వాళ్ళు దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళారు. ఏదైనా కూడా యాజమాన్యంతో మాట్లాడితేనే సమస్యలు తీరుతాయి. అసలు యాజమాన్యంతో మాట్లాడకపోతే నువ్వు యాజమాన్యం నీకు ఏ రకంగా సమాధానం చెప్పాలా, నువ్వు ఏ రకంగా కార్మికులకు సమాధానం చెప్పాలి? ఈ సింగరేణికి సంబంధించి టెండర్ల ప్రక్రియలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఏఐటీసీ అనుబంధంగా టెండర్లను ఆహ్వానిస్తున్నాయి అనేది చెప్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. అట్లా యూనియన్లు ఏమో అభినందిస్తే దగ్గరికి తీసుకుంటలేవు. టెండర్ల ప్రక్రియ అనేది గవర్నమెంట్ రేటు మినిమం వాళ్ళు పెడితే దానికి అభినందించినట్టు. అట్లా కాదు, అట్లా చేయట్లేదు కదా. టెండర్లు ఎవరు వేస్తుంటే వాళ్ళకి వచ్చే పరిస్థితే ఉంటుంది. దానికి లిస్ట్ రావాలన్న మేనేజ్మెంట్కు లాభం జరగాలంటే లిస్ట్ ఉన్నకే వర్క్ ఇస్తారు. కానీ టెండర్ల దాంట్లో ఐఎన్టీసీ యూనియన్ కానీ వీళ్ళకి ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇది మొత్తానికి అన్ని సమస్యలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆ పరిష్కార మార్గాలు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికి కార్మికుల సమస్యలకు సంబంధించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గ్రౌండ్ రిపోర్ట్. భూమి నుండి నల్లటి బంగారాన్ని తీసే కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నారు. నిజంగా ఆ సమస్యలకు గత ప్రభుత్వం
కారణమా లేదు ఇప్పుడున్న ప్రభుత్వం కారణమా పక్కన పెడితే అసలు కార్మిక సంఘాల్లో ఐక్యత లోపమే అంటున్నాయి కొన్ని కార్మిక సంఘాలు. మొత్తానికి ఈ సమస్యలను పూర్తిగా ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుంది, ప్రధానంగా మెడికల్ బోర్డు, అదేవిధంగా కొత్త బావుల సంబంధించిన అంశం, వీటన్నిటికి సంబంధించి ఎలాగా పరిష్కార మార్గాలు చూపెట్టబోతుంది, మొత్తానికి ఇక ప్రభుత్వమే ఇక చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, రామగుండం నుంచి.